చూస్తూనే ఉండండి. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. యుద్ధ రంగంలో ఒక తెలుగు జవాన్ వీర మరణం పొందిన ఘటనకు సంబంధించిన న్యూస్ ఇది. బోర్డర్లో ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. పాకిస్తాన్ కాల్పులకు మన జవాన్లు ధీటైన సమాధానమే చెబుతూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో మన జవాన్ తెలుగు జవాన్ వీరమరణం పొందిన ఘటన చోటు చేసుకుంది. మురళీనాయక్ సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా. రేపు మన వీర జవాన్ పార్థివ దేహాన్ని సత్యసాయి జిల్లాకు తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మురళీనాయక్ నిజానికి ఏ జవానికైనా కూడా ఏం కోరుకుంటాడు అంటే ప్రాణం ఎప్పుడైనా పోయేదే, కానీ మాతృభూమి రక్షణ కోసం మాతృభూమిని కాపాడుకునే క్రమంలో ఆ మాతృభూమి ఒడిలో ఒరిగిపోతే అది ఆ వీర జవానికి జీవితానికి దక్కిన గౌరవంగా భావిస్తాడు. అందుకే ఈ క్షణాలను ఏ మాటలతో చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రోధిస్తూ ఉన్నారు. మరణం ఎవరినైనా బాధిస్తుంది. మరణం అనేది ఒక లోటు కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆ కుటుంబం దేశం కోసం తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అని భరతమాత గడ్డపై ఎప్పటికీ ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. యుద్ధ రంగంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. పాకిస్తాన్ కాల్పులకు ధీటైన సమాధానమిస్తూ పాకిస్తాన్ కాల్పులకు ధీటైన ఎదురు కాల్పులు జరుపుతూ మన జవాన్ మురళీనాయక్ కన్నుమూశారు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా. రేపు స్వగ్రామానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాలో మురళీనాయక్ స్వస్థలం అది. సోమందేపల్లిలోని విజ్ఞాన స్కూల్లో మురళీనాయక్ చదువుకున్నారు. మురళీనాయక్ మృతితో మురళీనాయక్ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో ఉండిపోయారు. శోక సముద్రంలో వాళ్ళను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. మురళీనాయక్ దేశం కోసం ప్రాణాలను అర్పించాడు. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో విందాం. సారి మురళీనాయక్ స్వస్థలానికి వెళ్దాం. మురళీనాయక్ స్వస్థలం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చల్లనాయుడు అందుబాటులో ఉన్నారు. చల్లనాయుడు, మురళీనాయక్ స్వస్థలంలో ఏంటి పరిస్థితి? మురళీనాయక్ ఆయన యుద్ధ భూమిలో దేశం కోసం ప్రాణాలు అర్పించారనే వార్త తెలిసిన తర్వాత రోహిత్ వీరమరణం ఏదైతే ఉందో ఈ రోజు జరుగుతున్నటువంటి భీకర పోరులో ఏకంగా అనంతపురం జిల్లా సత్యసాయి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మురళీనాయక్ వీరమరణం పొందడం అనేది వారు ఒకవైపు గర్వంగానే చెప్పుకుంటూనే మరొక వైపు కడుపు తీపితో వారు రోదన అనేది అరణ్య రోదనగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం. వాళ్ళు రోధిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది అక్కడికి గ్రామస్తులు కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యం. ఇప్పుడిప్పుడే రాత్రి శ్రీనగర్ లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మురళీనాయక్ మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఈ మధ్య 3 సంవత్సరాల క్రితమే ఈ మిలిటరీలో కూడా మురళీనాయక్ జాయిన్ అయినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా పాకిస్తాన్ చేతిలో హతమవడం అనేది ఒకవైపు వీరమరణంగా ఆ గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరంతా గర్వంగా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మాతో కలిసి తిరిగినటువంటి నేపథ్యం, మాతో ఇరుగు పొరుగు బాగా చాలా సౌఖ్యంగా బాగా అందరితో కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మురళీనాయక్ చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా చిన్న వయసు, చాలా చిన్న వయసు, ఈ మధ్య కాలంలోనే మిలిటరీలో చేరినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఈ విజయం సాధించేందుకు ముఖ్యంగా పాకిస్తాన్ మూకలపై దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో విజయం సాధించిన తర్వాత మా ఊరికి వస్తానని కూడా చెప్పినట్టుగా అక్కడ గ్రామస్తులు కూడా చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలో మురళీనాయక్ చనిపోవడం అనేది వారు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాకపోతే మృతదేహాన్ని అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడికి తీసుకొచ్చి సొంత గ్రామానికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ ప్రాసెస్ ఇంకా పూర్తిగా అక్కడ నుంచి సమాచారం మాకు లేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తామని ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే
అయితేనే మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వీర జవాన్ యుద్ధంలో మృతి చెందడం అనేది, వీర మరణం పొందడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి మాజీ సైనికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వారు కూడా స్పందిస్తున్నారు. మాకు ఎందుకంటే ఒకవైపు ప్రాణం కోల్పోవడం చాలా బాధగానే ఉంది, కానీ కాకపోతే తను పోరాడి ముఖ్యంగా రాత్రిపూట తను గస్తీ కాస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఆ యుద్ధంలో మమేకమవడం, ఆ యంగ్స్టర్ చాలా యాక్టివ్ గా ఉండేవాడని సొంత గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైతే మాత్రం అతని మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొని ఉన్నాయి.